కాంగ్రెస్ ప్రధానంగా కర్ణాటకలో ఎన్డీఏ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్డీఏకు 22 స్థానాలకు పైగా గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. ఎట్లా చూడాలి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ భారీగా బీజేపీ తన సీట్లను తీసుకుంటుంది. అంటే 2018లో కూడా కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే వచ్చింది. కానీ లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు 28 సీట్స్ కర్ణాటకలో ఉంటే 25 సీట్లు స్వయంగా గెలుచుకుంది. ఒక్క సీటులో బీజేపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ గెలిచారు. అంటే 26 అవుట్ ఆఫ్ 28 సీట్స్ బీజేపీయే. అందులో జేడీఎస్ కూడా ఇప్పుడు కలిసింది కనుక జేడీఎస్ కూడా ఒక సీట్ ఉన్నట్లుంది. అందువల్ల అప్పుడు లాస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్కి వచ్చింది ఒక్క సీటే. ఈసారి కాంగ్రెస్కు 8 నుంచి 10 వరకు గట్టి పోటీ ఇస్తుంది బీజేపీకి అన్నారు. ఇప్పుడు ఇండియా టుడే సర్వే ప్రకారం మీరు ఇస్తున్నది ఒక 4 సీట్ల వరకు కాంగ్రెస్ ఉండవచ్చు అని. బట్ అది ఒక సంస్థ సర్వే, మనం ఏమీ కంక్లూషన్కి ఇప్పుడే రాలేము. ఇది ఎగ్జిట్ పోల్స్ తప్ప ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. అందువల్ల అటైనా ఇటైనా ఉండవచ్చు. కానీ సాధారణంగా ఉన్న అంచనా అయితే ఇప్పుడు ఈ దిన అనేవారు సర్వే చేశారు. వారైతే కాంగ్రెస్కు 13 నుంచి 18 సీట్లు రావచ్చని అంచనా వేశారు. బట్ అసలు కన్జర్వేటివ్ ఎస్టిమేట్ చూసినా 8 to 10 సీట్స్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది. బీజేపీకి సర్ప్రైజ్ కూడా చేయవచ్చు అనే వార్తలు వచ్చాయి. చూడాలి మరి ఏ రకంగా ఉంటుందో. అంటే లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ స్వీప్ చేసింది, అసెంబ్లీ ఎలక్షన్లు దెబ్బతిన్నా కూడా. అయితే లాస్ట్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లు దెబ్బతిన్నా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ ఎక్కువ దెబ్బతిన్నది. సో బీజేపీ కనుక కర్ణాటకలో మళ్ళీ మోడీ ఫ్యాక్టర్ పనిచేసి అదనంగా ఎంపీ సీట్ల వరకు మళ్ళీ కాంగ్రెసే మళ్ళీ బీజేపీ వస్తుందా అనేది చూడాలి. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎర్లీ ఎగ్జిట్ పోల్సే. ఇంకా చాలా సంస్థలు ప్రకటించాలి. అల్టిమేట్గా ఫైనల్ రిజల్ట్స్ రావాలి కదా. తమిళనాడులో చూస్తే ఇండియా కూటమి 33 నుంచి 37 స్థానాలు, ఎన్డీఏ కూటమి కేవలం 2 నుంచి 4 స్థానాల్లోనే విజయం సాధిస్తుందని రిపబ్లిక్ టీవీ అంచనా వేసింది. తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది. ఇండియా కూటమిలో డిఎంకే కూడా ఉంది. తమిళనాడు ఫలితాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి, కర్ణాటక ఫలితాలు నిరాశాజనకంగా కనిపిస్తున్నాయి. అంటే తమిళనాడులో లాస్ట్ ఎలక్షన్స్లో కూడా మీకు ఎన్డీఏ 39కి 38 సీట్లు గెలుచుకున్నారు. ఒక్క సీటు పోయింది. సో ఈసారి కూడా డిఎంకే, కాంగ్రెస్, లెఫ్ట్ మరికొన్ని చిన్న పార్టీలు కలిపి అది ఆడ కూటమిగా ఉన్నాయి. బీజేపీ ఏడీఎంకేతో తెగదెంపులు చేసుకుని విడిగా పోటీ చేసింది కొన్ని చిన్న పార్టీలతో కలిసి. ఏడీఎంకే కూడా మరికొన్ని చిన్న పార్టీలతో కలిపి అదొక కూటమిగా ఉంది. బీజేపీ ఓటింగ్ పెరగవచ్చు కానీ సీట్లు పెరుగుతాయనేది క్వశ్చన్ మార్కే. ఒకవేళ పెరిగిన ఏదైనా 1 or 2 సీట్స్ తప్ప బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ అక్కడ పెద్ద స్కోప్ లేదు. ఈవెన్ మొదటి నుంచి కూడా వార్తలు వచ్చింది డిఎంకే నాయకత్వం కూటమి స్వీప్ చేస్తుంది మళ్ళీ కూడా అని. ఈవెన్ 39కు 39, 38, 37 వచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదని. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా ఎస్టిమేట్స్కి అనుగుణంగానే ఉన్నాయి కదా. ఎస్ సార్. రిపబ్లిక్ టీవీ అంచనా వేస్తుంది ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 359 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది. ఇండియా కూటమి కేవలం 159 స్థానాలకే పరిమితం అవుతుంది చెప్తున్నారు. రిపబ్లిక్ మ్యాట్రిక్ కూడా దాదాపు అదే రకంగా అంచనా వేసింది, ఒక 5-10 స్థానాలు మినహాయిస్తే. దేశవ్యాప్తంగా ఇక బీజేపీ అధికారంలోకి వస్తుందని 1-2 సర్వేలు ఆల్రెడీ స్టార్ట్ చేసాయి. మళ్ళీ బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని. నిజానికి అదే వాతావరణం కనిపిస్తుందా? ఎగ్జిట్ పోల్ ఫలితాలు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఎగ్జాక్ట్ కాబోతున్నాయి అనుకోవచ్చా నాగేశ్వరరావు గారు? అంటే ఇప్పుడు ఎన్డీఏ మెజారిటీ వస్తుంది బీజేపీ అనే విషయంలో ఎవరికి డౌట్ లేదు. ఈవెన్ ఆ మొదటి నుంచి కూడా ప్రీ పోల్ సర్వేలు కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా అవసరం లేదు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిన కామెంటేటర్స్ కానీ ఎవరు కూడా ఇండియా కూటమి పవర్లోకి వస్తుందని ఎవరు చెప్పలే. ఆ మాటకొస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి 220 వస్తాయి అన్నాడు. కేసీఆర్ కూడా 220 అన్నారు. అంటే వాళ్ళన్న లెక్క ప్రకారం కూడా బీజేపీ రావాలి కదా. ఒక రాహుల్ గాంధీ మాత్రమే ఇండియా కూటమి 150, బీజేపీ 150 సీట్ల పరిమితం అవుతుందని. సో అనుమానం లేదు బీజేపీ అధికారంలోకి వస్తుందని యూనివర్సల్గా వ్యక్తమైన ఒపీనియన్. నేనే చాలాసార్లు గత 3 నెలలుగా చెప్తూనే ఉన్నాను ఇది. సో అందువల్ల ఆ డౌట్ లేదు. ఇప్పుడు డౌట్ ఏంటి అంటే బీజేపీకి లాస్ట్ టైం 303 సీట్లు వచ్చాయి, ఎన్డీఏకు మోర్ దెన్ 350 వచ్చాయి. ఇప్పుడు ఆ టాలీ నిలబడుతుందా లేదా అనేదే క్వశ్చన్. అక్కడే డివిజన్ ఆఫ్ ఒపీనియన్ ఉండే. యోగేంద్ర యాదవ్ లాంటి వారు 70 సీట్లు బీజేపీ కోల్పోతుంది, 85 సీట్లు ఎన్డీఏ కోల్పోతుంది అన్నారు. మీకు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు 303 కన్నా పెరుగుతుంది, +10 +20 బీజేపీకే పెరుగుతుందని అంచనా వేశారు. ఇయాన్ బ్రెమర్ లాంటి అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ 305 ±10 అన్నారు.
అంటే 295 to 315. సో ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ కూడా ఓవరాల్గా బీజేపీ ఎన్డీఏ తిరిగి హ్యాట్రిక్ వైపుగా ఉన్నాయి. బట్ ఆ డౌట్ అయితే ఉంది జనానికి ఇప్పటికీ కూడా బీజేపీ ఎంతో కొంత దెబ్బతింటుంది అని. ఎస్, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ లోక్సభ పైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి. 7 నుంచి 8 ఆరా అనే ఒక సంస్థ కొద్దిసేపటి క్రితం ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించింది. 7 నుంచి 8 కాంగ్రెస్, 8 నుంచి 9 బీజేపీ, ఎంఐఎం 1 స్థానంలో, బీఆర్ఎస్ 0 స్థానం, 1 సీటు కూడా రాదని చెప్తుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి 5 నెలలు ముగిసింది. అయినప్పటికీ కాంగ్రెస్కి షాకింగ్ ఫలితాలను మనం ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తున్నాం. కాంగ్రెస్ షాకింగ్ ఫలితాలు ఎలా అవుతాయి? కాంగ్రెస్ లాస్ట్ టైం 3 సీట్లు ఉన్నాయి. మీరు లోక్సభ అధికారంలోకి వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్లకు, లోక్సభ ఎలక్షన్లకు బీజేపీ పర్ఫార్మెన్స్కు ఎప్పుడు పోలిక ఉండదు. మీరు లాస్ట్ టైం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓటింగ్ వచ్చింది, 1 సీట్ వచ్చింది. లోక్సభ ఎలక్షన్లో 20% ఓటింగ్ వచ్చి 4 సీట్లు వచ్చింది. లాస్ట్ టైమే, ఇప్పుడు కాదు కదా. కర్ణాటకలో అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయింది. లోక్సభ ఎలక్షన్లో 26 out of 28 సీట్స్ వచ్చాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఎలక్షన్కి వచ్చే వరకు స్వీప్ చేసింది. రాజస్థాన్లో 25 వచ్చాయి. మిగతా 65, 3 రాష్ట్రాలకు 65 సీట్లుంటే 60కి పైగా వచ్చాయి. మీకు ఒరిస్సాలో అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికల్లో 6% బీజేపీకి ఎక్కువ ఓటింగ్ వచ్చింది. అందువల్ల ఈ ట్రెండ్ మొదటి నుంచి కూడా ఉంది, ఇవాళే కాదు కదా. అందువల్ల షాకింగ్ ఫలితాలను ఎలా అనగలం? కాంగ్రెస్కి అసలు ఇంకా ఆనందించే ఫలితాలు. లాస్ట్ టైం 3 వచ్చాయి, ఇప్పుడు 7, 8 అని ఈ ఎగ్జిట్ పోల్సే చెప్తున్నాయి. 7 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో వస్తాయని అంచనా. సో ఇక అక్కడ నుంచి ఎన్నైనా పెరగవచ్చు, 1, 2, 3, 4, 5. అది డిపెండ్స్ ఆన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్కు 1 సీటు కూడా 0 to 1 అనుకున్నారు. ఏమైనా వస్తే మెదక్ రావచ్చని, సికింద్రాబాద్ లాంటి సీట్లలో కొంత పోటీ ఇస్తుందన్నారు. అందువల్ల ఇది ఎక్స్పెక్టెడ్ లైన్. మీకు బీజేపీకి 4-5 సీట్లు గ్యారంటీ, ఆ పైన ఇక అది 5-6 సీట్లలో గట్టి పోటీ ఇస్తుందని. ఇప్పుడు ఆ గట్టి పోటీ ఇచ్చే సీట్లు కనుక బీజేపీకి టిల్ట్ అయితే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి దెబ్బతినడం కాదు, బీజేపీకి సహజంగానే లోక్సభ ఎలక్షన్లు ఎక్కువ వస్తాయి. అందులో బీఆర్ఎస్ ఓటు బాగా దెబ్బతింది. బీఆర్ఎస్కు లాస్ట్ ఎలక్షన్లో 37% ఓటింగ్ వచ్చింది, 39% కాంగ్రెస్కి వస్తే. ఈసారి నా అంచనా బీఆర్ఎస్ ఓటింగ్ 20-25% మధ్యలో ఉండొచ్చు. సో వర్స్ట్ కేస్ సినారియోలో 20 లేదంటే 25. అంటే ఆ ఓటింగ్ అంతా ఎక్కడికి పోవాలి? బీజేపీకి పోయింది కదా. సో బీజేపీ ఈజ్ క్లియర్లీ బెనిఫిటింగ్ అట్ ద కాస్ట్ ఆఫ్ బీఆర్ఎస్. అలాగే కాంగ్రెస్కు బహుశా తన ఓటింగ్ నిలుపుకోవచ్చు. కాదంటే లోక్సభ ఎలక్షన్స్ కనుక, అసెంబ్లీ ఎన్నికల కోసం కనుక తేడా ఉంటుంది కనుక ఏమైనా 1 or 2% దెబ్బతింటే దెబ్బతినొచ్చేమో. కానీ ఇక్కడ దెబ్బతింటున్నది బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు కదా. షాక్ కావాల్సింది బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు. ఓకే, బీజేపీకి క్రాస్ ఓటింగ్ జరిగింది, బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున అనుకోవచ్చు. ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే, అంచనా వేస్తున్న ఫలితాలు చూస్తుంటే 0 ఫలితాలు రికార్డ్ చేస్తుంది బీఆర్ఎస్. సో క్రాస్ ఓటింగ్ భారీగా జరిగింది అనుకోవచ్చా? అంటే ఈ ఎగ్జిట్ పోల్ నిజమైనా కాకపోయినా నాకున్న అంచనా ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్, బీజేపీ క్రాస్ ఓటింగ్ అన్నారు దాన్ని. బీఆర్ఎస్ నుంచి ఓట్ షిఫ్ట్ అంటారు. క్రాస్ ఓటింగ్ అంటే బీఆర్ఎస్కి వేయాల్సిన వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలకు ఒకరు, లోక్సభ ఎన్నికలకు ఒకరికి వేస్తే క్రాస్ ఓటింగ్ అంటారు. ఈ ఓటు షిఫ్ట్ క్లియర్గా జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్కు నరేటివ్ లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకు ఏంటంటే బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? మోడీ కావాలనుకున్న వాళ్ళు బీజేపీ కోటేస్తారు, మోడీ వద్దనుకున్న వాళ్ళు ఇండియా కూటమి కాంగ్రెస్ కోటేస్తారు. బీఆర్ఎస్కు దేని కొరకు ఓటేయాలి? అందువల్ల బీఆర్ఎస్ హాజ్ నో పొలిటికల్ నరేటివ్. అందుకే తెలంగాణ ఇంట్రెస్ట్లు కాపాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి. ఇలాంటివి ఎన్ని చెప్పినా కూడా అది ఆచరణలో జనం ఎక్కిపోలే. రెండవది ఏంటి అంటే కాంగ్రెస్ను ఓడించాలి అనుకున్న బీఆర్ఎస్ ఓటర్లు కూడా ఈసారి బీజేపీకి ఓటేశారు. మీరు ఈవెన్ బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా చోట్ల బీజేపీకి ఓటేయమని చెప్పారు. కారణం ఏంటంటే రాబోయేవి సెప్టెంబర్ అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. బీఆర్ఎస్ నేతల అభిప్రాయం ఏంటంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో గెలవకూడదు. కాంగ్రెస్ గెలిస్తే రేపు లోకల్ బాడీస్లో కూడా ఇబ్బంది అవుతుంది. బీజేపీ గెలిచినా అది పార్లమెంట్ ఎన్నికలకు పరిమితం అవుతుంది. బీజేపీకి లోకల్ లీడర్షిప్ లేదు. అందువల్ల బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినా ప్రమాదం ఉండదు అని బీజేపీ లోకల్ లీడర్షిప్ భావించింది, బీఆర్ఎస్ లోకల్ లీడర్షిప్ భావించింది. అందువల్ల కాంగ్రెస్ను ఓడించగలిగే శక్తి బీజేపీకి ఉన్న చోటల్లా బీఆర్ఎస్ ఓటరే కాదు, బీఆర్ఎస్ లీడర్లు కూడా బీజేపీ కోటేమని చెప్పారు. మనకు